చికెన్ ఫ్రై ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా సెమీ గ్రేవీతో ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని ఇది ఆల్రెడీ సాల్ట్ వాటర్లో కొంచెం నానబెట్టానండి 1/2 అవర్ వరకు. అందుకని సాల్ట్ కొంచెం తక్కువ వేసాను. దీనికి రుచికి సరిపడగా సాల్ట్, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక సగం నిమ్మ చెక్క కూడా పిండేసి మొత్తం కలిపేసి పక్కన పెట్టేసేయండి. ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులోకి 1 స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 ఇలాచి, 4 లవంగ, పట్ట చిన్న ముక్క వేసుకుని కొంచెం పెప్పర్ కూడా వేసుకుని దీంట్లోకి కొంచెం సోంపు కూడా వేసుకుని ఇదంతా పూర్తిగా డ్రై రోస్ట్ చేసేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 మీడియం సైజు ఉల్లిగడ్డ సన్న తరుగు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసి దాంట్లోంచి వాటర్ అంతా వచ్చి మళ్ళీ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి. తర్వాత దీంట్లోకి మనం చేసి పెట్టుకున్న పౌడరు, ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై ఇలా అయిపోయింది కదా, దీంట్లోకి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సెమీ గ్రేవీతో చాలా బాగుంటుంది. దీంట్లోకి రసంతోటైనా సాంబార్తోటైనా తింటే కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.